పాటు చదివిన ఎంతమందో స్నేహితులు ఉన్నారు, స్నేహితురాళ్ళు ఉన్నారు, కానీ వారెవ్వరూ కూడా ఇలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోలేకపోయారు. నాలాంటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, కానీ సరైన విధంలో వారి మార్గాల్లో ఉండలేకపోయారు. నేను నా యొక్క స్నేహితులతో నేను తిరుగుతున్నప్పుడు నా స్నేహితులు ఎంతో త్రాగుతూ తిరుగుతూ రకరకాలైన పాపాలు చేస్తున్నారు, కానీ వారితో ఉన్నప్పటికీ కూడా నా తండ్రి అని యేసయ్య ఎప్పుడు నన్ను పాపములోనికి తీసుకొని పోలేదండి. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను దేవుని యొక్క సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా దైవ సేవకులు దాన్ని దేవుడు నన్ను సమర్పించుకున్నప్పుడు మా యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవదాస్ సాయి గారు, వారి యొక్క పెద్ద కుమారుడు డేవిడ్ రాజు గారు, అయ్యా నేను దేవుని సేవ చేయాలి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎలా నేను వెళ్ళాలి, నాకు నీ సహాయాలు మీరు ఎలా పంపిస్తారో నాకు తెలియదు, నేను ఇంటర్మీడియట్ వరకు చదువుతాను, తర్వాత దేవుని సేవకు వెళతాను అని చెప్పినప్పుడు ఆ యొక్క మరి పాస్టర్ డేవిడ్ రాజు సాయి గారు నన్ను ఏం చేస్తారంటే మరి హైదరాబాద్ లో మన్నా బైబిల్ కాలేజ్ నన్ను బైబిల్ ట్రైనింగ్ కి పంపించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా బైబిల్ కాలేజ్ లో బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఏజీలో నేను 3 సంవత్సరాలు BTH చేసి దేవుని యొక్క ట్రైనింగ్ ను సంపూర్ణంగా నేర్చుకొని బయటికి వస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప స్నేహితుడు అన్నయ్య నాకు పరిచయం అయ్యాడు. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాము. హల్లెలూయా. ఎవరు ఆయన అంటే ఇప్పుడే మన మధ్యలో మన ఈ 3 దినాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ బహుబలంగా అనేకమైన బిడ్డలకు ప్రభావితమైన వాక్యాన్ని అందిస్తున్న దైవ సేవకులు జోజి అన్నయ్య గారు నాకు ఎంతగానో పరిచయం అయ్యారు. ఆయన పరిచయమైనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే తెలుసా, దేవుడు ఆయన ద్వారా నన్ను ఇంకా ఆత్మీయతలోనికి నడిపించడానికి దేవుడు ముందు మార్గాలు తెరిస్తాడండి. హల్లెలూయా. నా పుట్టుక కానించి నేను ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇది ఒక వాస్తవం నేను చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నాడు కూడా నా కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. ఎందుకంటే తండ్రి అయిన యేసయ్యే సాక్ష్యము. ఏ నాడు కూడా నా దినం నా కొరకు నేను ఎదగాలి, బలంగా ఉండాలి, నేను ఒక బలమైన ఆశీర్వాదకరంగా ఉండాలని నా కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోలేదు. నేను చేయవలసిన ప్రార్థన, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటో తెలుసండి, గ్రామాల కొరకు, రాష్ట్రాల కొరకు, మండలాల కొరకు, జిల్లాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయమని యేసయ్య నాకు యొక్క దర్శనము ద్వారా ప్రేరేపణ ద్వారా దయచేసినప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలే ఈ రౌతులపూడి మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలున్న సంఘాలు, సంఘ బిడ్డలు, నూతనమైన బిడ్డలు ఈ స్థలంలో నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు చెబుతాను, జాగ్రత్త వినండి. ఇది నా ఒక్కడి వల్ల అయిన పరిచయం సభలు కాదు. ఈ చిన్నవాడిని దేవుడు ఏర్పరచుకొని ఇంత గొప్ప స్థాయికి ఇన్ని వందల మంది మధ్యలో నిలబెట్టుకొని దేవుని మాటలు, దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి నిలబెట్టుకుంటున్నాడంటే ఆ తండ్రి అయిన యెహోవే గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వినండి, ఈ పరిచర్యలో ఎంతో మంది మాకు సహకరించారు, ఎంతో మంది మాకు సహకరించారు. వారి పేర్లు చెప్పినట్లయితే ఈ సమయం చాలనే చాలదు. దైవ సేవకులు కూడా సహకరించారు. పాస్టర్ ఫెలోషిప్ వారు, సామేలయ్య గారు, సైమాన్ గారు, వారి యొక్క ఫెలోషిప్ ఉన్న ప్రతి ఒక్క సేవకులు కూడా ఎంతగానో మాకు సహకారిగా ఉన్నారు. ఈ పరిచర్య, ఈ మహాసభలు ఇంత ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా దేవుని యొక్క సేవకులండి. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినాన్ని 28వ రాత్రి తెల్లవారుజామున 3 గంటలు లేచి 5 గంటల వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా 1, 2, 3 తారీఖులో బలమైన మీటింగ్స్ జరగాలి ప్రభువా. వాతావరణం చూస్తే అనుకూలంగా లేదు. ఆ ముందు రోజులు కూడా భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ప్రభువా నీ నామం అవమానపరుస్తావని 3 గంటలు లేచి స్టీవెన్ అయ్య గారు, మేము ఆ యొక్క బృందం అందరూ కూడా 3 గంటలు లేచి ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఒక భయంకరమైన కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఈ మండలంలో ఉన్న భయంకరమైన దురాత్మలు 3 ఉన్నాయండి. వాటి పేర్లు నేను చెప్పను.
భయంకరమైన దురాత్మలు ఇవి. మనుషుల్లో ఐక్యత లేకుండా చేస్తున్న దురాత్మలు, మనుషులలో సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మలు, మనుషులలో మరి సంతోషము లేకుండా చేస్తున్న దురాత్మలు. ఈ 3 దురాత్మలు నేను ఆ గ్రౌండ్లో నుంచి లోపలికి వస్తుంటే నా కుడికాలు పట్టుకొని లాగుతున్నాయి కిందకి. నా కుడికాలు పట్టుకొని లాగుతుంటే నేనేం చేశాను తెలుసా? ఈ కుడికాలుని గట్టిగా ఆ దురాత్మలను తన్నుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న పాకలోనికి ఆ 3 దురాత్మలు పారిపోయాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా పారిపోతున్నప్పుడు ఆ దురాత్మలు 3 రకాలుగా 3 రూపాలు ఎత్తాయి. అవి నాతో ఏమంటున్నాయి తెలుసా? రే, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అంటున్నప్పుడు నేనేమన్నాను తెలుసా? నేనైతే ఏమీ చేయలేను, కానీ నా యేసయ్య అన్ని చేయగలడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యేసయ్య 2016 సంవత్సరాల క్రితమే నీ కాడిని ఆయన కాళ్ళ కింద త్రొక్కు వేస్తాడని చెప్పినప్పుడు అవి చాలా దూరం పారిపోయాయి. ఈ 3 దినాలు మనలను ఆటంకపరచాలని, వాతావరణంను అనుకూలంగా లేకుండా చేయాలని సాతాను, ఈ మండలంలో ఉన్న దురాత్మలు ఎంతగానో ప్రయత్నాలు చేశాయి. కానీ నా యేసయ్య గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టున్నామని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మనం చెబుదాం, ఏంటంటే ఏ సాతానా, విజయము నాదే అని గట్టిగా మీరు అందరూ అనండి. గట్టిగా అనండి, సాతానా నేను నిన్ను ఓడించాను అని గట్టిగా మీరు చెప్పగలగాలి. ఎందుకంటే రోషం కలిగిన బిడ్డలు, రోషం కలిగిన క్రైస్తవుడు, నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించే ప్రతి క్రైస్తవుడు సాతాను మన ముందు ఏ మాత్రము నిలవనేరవు. హల్లెలూయా. సాతాను ఏ మాత్రము కూడా మన ముందు నిలవనేరవు. ఆ మీటింగుల కొరకు మరి స్టీవెన్ అయ్య గారు, మరి సంఘాలు, ఆయన యొక్క సంఘాలు ఎంతగానో భారభరితమైన ప్రార్థనలు చేసి